కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎలా ఉంది ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన? ఈరోజు ఇంటింటికి కూడా నాయకులు తిరుగుతూ 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం పేరుతో మాది మంచి ప్రభుత్వం, పథకాలు అభివృద్ధి చేసామని అంటున్నారు. అసలు ఏం చేశారు? మీకైతే ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వ పనితీరు? ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఇప్పుడు ఏ పథకాలైనా సరే ప్రతి ఇంటికి వస్తున్నాయి. నిన్న మేము చేనేత కార్మికులమి 25,000 చొప్పున ఒక్కొక్క చేనేత కార్మికులకి ఇచ్చారు కుటుంబానికి. అలాగే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇచ్చారు. ఇవన్నీ మాకు గౌరవంగా ఉంది. ఈ ప్రభుత్వం రావటం మాకు గౌరవంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి తోడు ఈ యొక్క మంగళగిరి అభివృద్ధి కూడా లోకేష్ గారు బాగా చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ కూడా బాగా అభివృద్ధి చెందింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక మందికి వృత్తి పనులు కానీ ఏ ఒక కళాకారులకు కానీ అన్ని విధాల సహాయము సహకారాలు అందిస్తుంది ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారంతా ప్రతి ఒక్కరికి సహాయం అందేటట్లు చేస్తున్నారు. మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఎలా ఉందంటారు? అంటే రోడ్లు కానీ అమరావతి కానీ ఇతరత్ర విషయాల్లో అసలు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏం అభివృద్ధి చేసింది ఈ 2 ఏళ్ళలో? ఇదివరకు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు రోడ్లు ఏం బాగలేవు, గుంతలుగా ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్క రోడ్డు గుంతలు పూడుస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. అనేక నిధులు రోడ్లు కేటాయించి రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అన్ని విధాలుగా బాగు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలే అయింది కాబట్టి ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఇంకా ముందు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. అంటే మెయిన్గా అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతూ అమరావతిలో అసలు అభివృద్ధి జరగడం లేదంటున్నారు. మీది మంగళగిరి అని చెప్పారు. అంటే అమరావతిలో స్థానికంగా ఒక భాగస్వామి. మీరేం చెప్తారు? అసలు అమరావతి అభివృద్ధి మీద మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 2 ఏళ్ళు ఏమైనా అభివృద్ధి చెందినట్టు కనిపించిందా, లేకపోతే స్కామ్ జరుగుతుందంటారా? అమరావతి ఇదివరకు చంద్రబాబు నాయుడు మనం కట్టుబట్టలతో వచ్చేసాం. ఆంధ్ర ఇడిపోయి కట్టుబట్టలతో వస్తే ఆ రోజునే 1,500,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అమరావతి మీద. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వచ్చాక అమరావతి 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడారు. 3 ముక్కల ఆట ఆడాక తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక అనేక నిధులు కేంద్రం నుండి తెచ్చి అమరావతిని బాగా అభివృద్ధి చెందుతుంది, బాగా అభివృద్ధి చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు అందరికీ. ఆ యొక్క రైతులకు కూడా భూమి ఖరీదులు కూడా ఇస్తున్నారు. అన్ని విధాల సహాయం అందుతుంది, అందరికీ అందుతుంది, ఒక్కరికే కాదు. మీరు వైసీపీ ఎందుకు ఈ ప్రచారాలు చేస్తుంది? ఈరోజు అమరావతి వద్దు, మావిగానే ముద్దు అని చెప్పి కొత్త రాజధాని మావిగానే తెర మీద తీసుకొస్తుంది కదా, అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ ఈ ప్రసారం ఎందుకు చేస్తున్నదంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పన కల్పించి ప్రజల్ని మభ్య పెట్టడానికే ఇవన్నీ చేస్తుంది. కానీ వాళ్ళు నిజంగా ప్రసారం చేసింది ఏమీ లేదు. చేసేవాళ్ళు ఎగతాళి చేయటము, వాళ్ళకి చేత కాదు చేసేవాళ్ళు ఎగతాళి చేయటము. వాళ్ళు అభివృద్ధి చూడలేకపోతున్నారు. అందువల్ల విచ్ఛిన్నం ఎలాగైనా చేయాలి, ఈ కూటమిని విడగొట్టాలి. ఈ కూటమిని విడగొట్టి వాళ్ళు లబ్ధి చేకూరాలనుకుంటున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం వాళ్ళకి లేదు. మరి ఇక్కడ మీరు అభివృద్ధి చూడలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు అన్నారు కదా. ప్రధానంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు మేము అభివృద్ధి చేసాము, సంక్షేమం చేసాము, సుపరిపాలన చేసామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా గత 5 ఏళ్ళు సుపరిపాలన జరిగిందా? అసలు గత 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు గత 5 ఏళ్ళలో ఆయన పరిపాలన ఎలా ఉందో చెప్పమంటే పోలవరమే ఎగ్జాంపుల్ చూసుకుందాం. రివర్స్ టెండరింగ్ అన్నారు, దానివల్ల కుంటుపడిపోయింది ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ యొక్క అమరావతి అదే చంద్రబాబు నాయుడు తొలి ట్రిప్పులో వస్తే అమరావతి దాదాపుగా పూర్తయ్యేది. ఈయన ఒక ఇటుకు కూడా పెట్టలేదు. అందువల్ల ఈ యొక్క అబద్ధాలు చెప్పి ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారో నాకైతే అర్థం కాదు. కానీ ఎన్నాళ్ళు ఏమి చేసినా సరే 29లో మాత్రం గొడ్ల పార్టీ అధినేత మాత్రం రారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా 2029లో మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 29లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు?
ఇప్పుడు ఎటువంటి మార్పులు మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. అమరావతి ప్రజలు ఆ రోజుని ఉద్యమాలు చేసేటప్పుడు ఎలా బూటకాలతో తన్నించారో స్త్రీలని కానీ గర్భిణీ స్త్రీలని కానీ అనేక ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు కనీసం వాళ్ళ శేక్షను కూడా వాళ్ళు హరించారు. వీళ్ళు హరించారు. అందుకని మొత్తం ఆంధ్ర 5 కోట్ల ప్రజలకు కూడా తెలుసు. 5 కోట్ల ప్రజలకి తెలుసు. అందుకే 151 సీట్ని 11 సీట్లకి తీసుకొచ్చారు. ఎక్కడైనా మారుతారని నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం పరిపాలన చేతకావడం లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, అసలు పరిపాలన అంటే గాలికి వదిలేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం తీస్తూ వీళ్ళు విమానాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే పరిపాలన గాలికి వదిలేశారు అంటున్నారు. మీరేమంటారు దీనికి? మరి అవునవును. ఇప్పుడు విమానాలలో చంద్రబాబు నాయుడు ఊరకనే తిరగటం లేదు. ఒకసారి ఢిల్లీ వెళ్ళారంటే ఆయన అక్కడ ఏమేమి చేస్తున్నారో అన్నీ ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇదివరకు ఈయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు ఈ 5 సంవత్సరాల్లో? ఒక్కసారైనా సరే ఒక మీడియా ముందు కానీ ఎక్కడైనా సరే చెప్పగలిగారా నేను ఈ పని చేసుకొచ్చాను ఢిల్లీ నుండి, ఇది సాధించాను అని ఒక్క పని అయినా సరే చేసి చూపించారా? చూపించలేదు. ఈయన ఏ పని మీద వెళ్ళినా సరే ఇదిగో నేను పోలవరకు నిధులు తెచ్చాను, నేను అమరావతికి నిధులు తెచ్చాను, ఇదిగో ఎయిర్పోర్ట్కి నిధులు తెచ్చాను, ఇలా అనేక పనుల మీద వెళ్ళి అనేక పనులు మీటింగులు పెట్టి చెప్తా ఉన్నారు ఈయన ప్రజలకి. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా నేను అధికారంలోకి వస్తానని ఆయన చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం మాకు ఇంకో 15 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఎవరు అధికారంలోకి వస్తారు? మీ మద్దతు అయితే ఎవరికంటారు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే ప్రజల్ని హింసించేవాడు వాళ్ళు నాయకులు కాలేరు. ప్రజలు హింసించే వాళ్ళు నాయకులు కాలేరు. కారణం ఏంటంటే అనేకమైన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో అనేకమైన ఇబ్బందులు కలిగాయి. మట్టి గురించి అడిగితే గుంటు కొట్టించారు పోలీస్ స్టేషన్లో. ఒక మార్క్స్ డాక్టర్ అడిగితే ఆయన్ని మోకాళ్ళ మీద నడిపించి మోకాళ్ళ మీద ఉంచి నానా నిమిషాలు పెట్టి చంపించారు. అలాగే ఒక అక్కనే ఇబ్బంది పెడుతుంటే వైసీపీ ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఒరే నాయన మా అక్కని ఏమీ చేయకండి వాళ్ళు కాళ్ళ మీద పడితే చెరుకు తోటలు పెట్టి తగలబెట్టారు. ఇలాంటి అవినీతులన్నీ చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ప్రభుత్వం ఇంకా ఇస్తారని నేనైతే నమ్మటంలే. ఈ 5 కోట్ల మంది ప్రజలు విఘ్నితో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వం కానీ 2029లో బ్రహ్మాండంగా పట్టణం కడతారు. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక మాటలో మీరేం చెప్తారు? ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలోనూ మంచి ఈ అవకాశాలు వచ్చే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందింది. ఏదైనా సరే అవసరమైతే నాయకులు వస్తున్నారు, ప్రతి ఇంటికి వస్తున్నారు. అమ్మ మీకేమైనా వచ్చాయా, మీకేమైనా పింఛన్ వస్తుందా లేదా, లేకపోతే ఇంకేమైనా కావాలా అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు, వేస్తున్నారు. వాళ్ళకి రాకపోతే మళ్ళీ ఇస్తామంటున్నారు. కానీ ఇదివరకు ఎవరు ఇలా తిరగలేదు, ఎవరు ఇలా చేయలేదు. 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తుందంట కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా వస్తుందండి. 2029లో ఖచ్చితంగా అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తారండి. మరి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానని చెప్తున్నారు కదా ఆయన. తర్వాత ఇంకా ఎలక్షన్లు వచ్చినప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం మొత్తం అభివృద్ధి చేస్తుంది. తర్వాత ఇంకా ప్రజల ఇష్టం అది. అంటే జగన్ గారు వస్తారనుకున్నారా రారనుకున్నారా? అంటే కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళ పాటు మాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కా 2029లో నేనే సీఎం అని ఆయన అంటున్నారు. మరి ఎవరు వస్తారంటారు? ఇప్పుడు చంద్రబాబు సార్ గారు మొత్తము అంతా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు బాకీ ఉంది. మొత్తము సార్ మొత్తం డెవలప్ చేస్తారు. ప్రజలంతా చంద్రబాబు సార్కే ఓటేస్తారు. అమరావతి పోలవరం మీద మీ అభిప్రాయం ఏంటి? పూర్తవుతాయి అనుకుంటున్నారు మరి? ఖచ్చితంగా అవుతుంది సార్. చంద్రబాబు సార్ ఉన్నారు కదా, మొత్తము అభివృద్ధి అవుతుంది. ఎందుకు చంద్రబాబు గారి మీద మీకు నాకు ఆ నమ్మకం? అంటే 2047 విజన్ కదా సార్. అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం. మొత్తం విజనరీ సీఎం గారు కదా. మీరైతే ఏం చెప్తారు పబ్లిక్? 2029 ఎవరు అధికారంలోకి వస్తారు? ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటే మీరేమంటారు?
చాలా బాగుంది సార్. అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. తర్వాత ఎక్కడన్నా ఆఫీస్లోకి వెళ్ళినా కూడా వెంటనే పనులు చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల పాలన ఎలా ఉందంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి మేనిఫెస్టోలో ఏమైతే అన్నారో అవన్నీ కూడా జరిగినాయి. మరి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి కానీ, మరి తల్లికి వందనం బిడ్డలకి 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, మరి సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తామన్నది అది జరుగుతుంది. తర్వాత మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. తర్వాత మరి ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు. అవి కాకుండా మరి P4 అని, బంగారు పథకం అని ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి మేనిఫెస్టోకి మించి ఇంకా అభివృద్ధి పథకాలు చేస్తున్నారంటే గ్రామాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. డ్వాక్రా మహిళ వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు, పరిశ్రమలు పెట్టుకుంటున్నారు. డ్వాక్రా మహిళలు ఎంతో సంతోషంగా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఇవాళ రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి. రోడ్లు వేలు కానీ 4 వేలు కానీ 3 వేలు కానీ రోడ్లు కానీ చాలా బాగా ఉన్నాయి. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు? ముఖ్యంగా అంటే పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాలు మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు కదా, అసలు ఎంతవరకు సాధ్యమవుతుంది? అసలు పెట్టుబడులు వస్తున్నాయా? వస్తున్నాయండి. పెట్టుబడుల కోసమే మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు మరి లోకేష్ బాబు గారు కూడా తిరిగారు, ఇతర దేశాలకు వెళ్ళారు, కమిటీలను కలిసారు, వాళ్ళని తీసుకొస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, జాబులు కూడా ఇచ్చారండి. మన కానిస్టేబుల్, మన పోలీస్ వ్యవస్థకు కానీ మరి ఇంకా మనం జాబులు ఇస్తున్నారని ఉన్నారండి. మరి ఈ రోజున ఆ పెట్టుబడులు రావటం వలన కూడా అభివృద్ధి చెందాలంటే అమరావతి అనేది పారిశ్రామికమైనటువంటి ఆ యొక్క అమరావతి మరి మన రాజధానిలో కడితే గనక యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇంకా ముందు భవిష్యత్తు ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి అన్నారు కదా, ఒక మహిళగా ఒక అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభివృద్ధి చెందుద్ది అనుకుంటారా? అమరావతితో పాటు పోలవడం కూడా పూర్తవుద్ది అంటారా ఈ ప్రభుత్వంలో? అమరావతి మన రాష్ట్రానికి ఒక వరం అండి. అమరావతి వరం అంటే అది రాజధాని అండి. రాజధాని అనేది ప్రతి ఒక్క రాష్ట్రానికి ముఖ్యమండి. అది ఆ రాజధాని పూర్తి చేస్తున్నారు. అది 2028కి పూర్తిగా మన అభివృద్ధి చెంది పూర్తిగా స్థాయిలో అమరావతి రాజధాని అని చెప్పి ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు కూడా తెలుసుకుంటారు. దాని ఓపెనింగ్ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీద జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే చేసి అభివృద్ధిని చూస్తున్నాం కాబట్టి అది జరుగుతుంది. పోలవరం కూడా పూర్తయిపోతుంది. పోలవరం పూర్తయితే వరదలు రావటం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పంటలు పండడానికి కూడా బాగా సస్యామలంగా ఉంటుంది. పోలవరం ఒక వరం, మరి అమరావతి వరం. ఈ రాష్ట్రానికి మరి మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకొచ్చి నవ్యాంధ్రప్రదేశ్ అందరూ నవ్వేటట్టుగా సంతోషంగా ఉండేవాడు కూడా ఆయన ఆగదండి. ఆయన కంఠస్వరం అని మేము అనుకుంటున్నామండి. ఆయన పోరాట ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే ఆయన చాలా కష్టపడుతున్నారండి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ 2 ఏళ్ల ప్రభుత్వం ఎలా ఉందంటే మీరు ఒక మాటలో ఏం చెప్తారమ్మా? ఎలా అనిపించింది మీకు? ఎలా ఉందంటే మనకు మంచి ముఖ్యమంత్రి వచ్చారు. మంచిగా అన్నీ జరుగుతున్నాయి. గొడవలు లేవు, దాచుకోటాలు లేవు. ఎక్కడికక్కడికి మరి పోలవరం మట్టిలో అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు గతంలో. మరి ఎక్కడికక్కడికి మరి ఆక్రమించుకోవటాలు ఉన్నాయి కొండల్లో, కోనల్లో. మరి రిషికొండ అయితే బోడుగుండి చేసేసారు. ఇలాంటి ఏమీ లేవు. అసలు ఏంటి వచ్చేటువంటి రూపాయి కేంద్రం మనకి ఏమి ఇస్తుంది? మరి కేంద్ర మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మినిస్టర్ మనకి ఏమి ఇచ్చారు? ఆ డబ్బులు మనం ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం? పోలవరానికి ఎంత ఖర్చు పెడుతున్నాం? అమరావతి పూర్తి చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం? రాష్ట్ర అభివృద్ధి రోడ్ల వరకు ఎంత ఖర్చు పెడుతున్నాం? ప్రజలకి అభివృద్ధిలో ఇంకా చేయాల్సినటువంటి మరి కొన్ని ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్కు చాలక కేంద్రం ఇచ్చే బడ్జెట్ను కూడా వాడుకుంటూ జరుగుతుంది కాబట్టి బాగుంది. పరిపాలన విధానం బాగుంది. దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ టు ది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మరి గత 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? అంటే ఈ 2 ఏళ్ల పరిపాలన బాగుందని అన్నారు. మరి గత 5 ఏళ్ళు మీరు ప్రజలు కాబట్టి, ముఖ్యంగా మధ్యతరగతి సామాన్యమైన ప్రజలు కాబట్టి గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఎలా అనిపించింది? గత 5 ఏళ్ళు చాలా మంది అసలు వీళ్ళు ఎలా గెలిచాడు, ఈ ఒక సైకో అనేవాడు ఎలా వచ్చాడు ఈ ప్రభుత్వంలోకి అని చెప్పి. సైకో అంటే మాకు 3,500 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు బాబు గారు. ఒక వృద్ధులకే కానీ, విడో పెన్షనే కానీ, మరి భర్త చనిపోయిన వాళ్ళకి కానీ. అలాంటి దాన్ని ఏం చేశాడంటే 2,250 అంటూ కోత కోసేసి వాళ్ళని ఇంట్లో లేకుండా కోడళ్ళు కూతురు బయటకు తోశారు. ఎందుకంటే వాళ్ళు పొద్దున టిఫిన్ చేసేవాళ్ళు హోటల్ దగ్గర 1000 రూపాయలు కట్టుకోవాలి. తాత 1 రూపాయి, తాత 10 రూపాయలు వీళ్ళ దగ్గర ఉండే కాదు. వాళ్ళ షుగర్కి, బీపీలకు మందులు సరిపోయాయి. నీకు ఇచ్చే పింఛను నీకే సాలట్లేదు, నీకు ముద్దెవడేస్తాడని చెప్పి వృద్ధులు తోసేయటం జరిగిపోయింది. నా యవ్వ, నా తాత అన్నాడు కానీ వాళ్ళకి ఏ న్యాయం కూడా జరగలేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నాడు కానీ వాళ్ళకి ఏ న్యాయం జరగలేదు. ఎస్సీ అన్నవాడిని ఒక డాక్టర్ని పిచ్చోని చేసి చచ్చిపోయే వరకు శోధించాడు. ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని కాదని మేము అనుకుంటున్నామండి. ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలంటే చాలా డిగ్నిఫైడ్గా ఉండాలండి. ఒక లిమిటెడ్ ఫామ్ కంపెనీ ఎండీ లాగా ఉండాలండి. ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు, పరిపాలన ఎలా జరుగుతుంది,
ఎమ్మెల్యేలు ఎలా చేస్తున్నారు, మినిస్టర్స్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటారు. ఒక ప్యాలెస్లో కూర్చొని ఇష్టారాజ్యంగా బాల్ ఆడుకుంటా, ఫోన్లు చూసుకుంటా రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేసాడండి గత ప్రభుత్వం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానని చెప్పి చెప్తున్నారు కదా. పక్క 2029లో మళ్ళీ నేనే సీఎం అవుతాను అని అంటున్నారు కదా, మీరేమంటారు మరి దానికి? ఆ పక్కా సీఎం అవుతుందంటే ఆయన సైకో అండి, అతని మైండ్ సరిగా లేదండి. సీఎం అంటే సిగ్గుమాలి మొహం అని అర్థం అండి, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. సీఎం అంటే నా సిగ్గుమాలి మొహం వేసుకొని వస్తున్నాను అని మా ప్రజలు చెప్పడం అనమాట. రా నీ సిగ్గుమాలి మొహం ఏంటి వెనకాల సీఎం అని పెట్టుకొని బోర్డు, సిగ్గుమాలి మొహానికి అర్థం చెబుతారు వాళ్ళు. ఎల్లయ్యా నీ సిగ్గుమాలి మొహం చూసావు, ఎల్లు నువ్వు గోస్ట్ సీఎం అని చెప్పేసి జనం అంటారనమాట. అంతేగాని 2029లో ఎలాంటి అవకాశం లేదు, రాటానికి అవకాశం లేదు. రానివ్వరు ప్రజలు ఒకటే ఇదిగా ఉన్నారు. ప్రభుత్వం కావాలి, ప్రభుత్వం చేసే పథకాలు మనకు కావాలి, ప్రభుత్వం చేసే అభివృద్ధి ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు. యువత మరీ కోరుకుంటుంది. ఈ రోజున ప్రతి యువత పేపర్ వేయించుకుంటున్నారండి. ప్రతి ఇంటికి పేపర్ వస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది పేపర్లో చూస్తున్నారండి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ మినిస్టర్ వచ్చారు, ఎక్కడ ఏం జరుగుతుంది, మినిస్టర్ ఎక్కడ ఉంటాడు, ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే పలికాడు బాబు పెద్ద కొడుకు అని చెప్పుకుంటున్నారండి ఈ ప్రభుత్వంలో. అయితే గత ప్రభుత్వం అలా లేదండి. అతను దొరికేవాడు కాదు. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎంపీ ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడ కారులో తిరుగుతున్నారు, ఎక్కడ దోచుకుంటున్నారు, ఎక్కడ బిర్యానీ తిని ఎక్కడ తిరుగుతున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారు, ఎవరికి ఏం తెలియదు. ఏంటంటే నేను బట్టలు నొక్కా, బుట్టోళ్ళకేసా, తట్టోళ్ళకేసాడు, అంత అబద్ధం సత్యం ఏం లేదు. రాష్ట్ర సొమ్ముని దుర్వినియోగం చేసేసాడు. రాష్ట్ర సొమ్ముని చాలా ప్యాలెస్లు కట్టుకున్నాడు. జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అయితే ఎవరైనా కట్టుకుంటారా? ఎందుకు నీకు ఆ ప్యాలెస్లు? ఏదో ఒకటి కావాలి, ఒక గృహం అనేది ఉండాలి. అంతేగాని రాష్ట్రాన్ని ఈ రకంగా దోచుకొని, మినిస్టర్లు దోచేసుకొని అల్లకోలంగా పోలవరం మట్టి కూడా కోట్లలో మరి ఒక నాయకుడు, ఒక యాదవ్ అన్న అతను, మరి అతను అనిల్ కుమార్ యాదవ్ అన్న అతను, నేను పేరు కూడా చెప్తున్నాను, కోట్లలో కాంట్రాక్ట్ పెట్టుకొని సామాన్యుడు కట్టి మట్టి తెచ్చుకొని గొడ్డ సావిట పోస్తుంటాడు, పట్టుకొని కోర్టుకేసినటువంటి శిక్షలు ఉన్నాయండి. అట్ట పోలవరంలో ఎంతో మంది మరి లారీలు కొనుక్కొని, ట్రాక్టర్లు కొనుక్కొని ఆ పోలీస్ స్టేషన్లో లాక్ చేస్తే అవి దొంగలు అమ్మేసుకుంటే బోలోమని ఏడ్చారండి. ప్రజలను ఏడిపించిన పార్టీ గత 5 సంవత్సరాల పార్టీ. ఒక మాటలో 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? మీరేం చెప్తారు ఒక మాటలో? 2029లో తన్నుకుంటూ చక్కగా జనాల మధ్యన పోలవర్షం కురిపించుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఇదే వేదిక మీద నేను స్పష్టంగా చెబుతున్నా, ప్రజల ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం చెప్పిన పథకాలు అయితేనేమి, వారు ఇచ్చిన హామీలన్నీ కూడా మ్యాక్సిమం నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పుడు పింఛన్, ప్రతి ఇంటింటికి పింఛన్ తెల్లారుజామున 5:30, 6కే వచ్చి 4,000 రూపాయలు అందించడం అనేది ఏ రాష్ట్రంలో కూడా జరగని పథకం. అది 4,000 రూపాయలు పింఛన్ అంటే అది ఆషామాషి కాదనమాట. ఒక కుటుంబం, ఒక భార్యాభర్త ఇద్దరు కూడా ఆ 4,000తో జీవనాధారం చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పథకం. శ్రీశక్తి పథకం, ఆడవాళ్ళు ఎక్కడికంటే ఎక్కడికి పోతున్నారు, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, వాళ్ళకు ఒక రక్షణ మాదిరిగా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతం తిరిగి ఆయనకు చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతున్నారు ఈ స్త్రీశక్తి పథకం కింద. మీకైతే సంక్షేమ పథకాలు ఓకే, మరి అభివృద్ధి పరిస్థితి ఏంటి? అంటే పథకాలు ఏవో బాగానే వస్తున్నాయి అనుకోవచ్చు, అభివృద్ధి కావాలి కదా మెయిన్గా. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి అడిగినా చెప్తారు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు కావచ్చు, బళ్ళు పూర్తిగా. ఒకప్పట్లో స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు కూడా చేయ పరిస్థితులు లేకుండా ఉన్నారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయినప్పటి నుంచి కూడా అసలు మా ప్రైవేట్ స్కూల్లో కాడి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చాలామంది ఎక్కువ ఉన్నారు. అంటే ఆ పాలన, ఆ చదువు, విద్య అలా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇప్పుడు గత ప్రభుత్వంలో కంపెనీలన్నీ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి, వెళ్ళగొట్టేసిన వాళ్ళంతా. వాళ్ళు చేసుకోలేక వెళ్ళగొట్టేసిన. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మన విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అయితేనేమి, దేశ విదేశాలు తిరిగి ఎక్కడెక్కడో పెట్టుబడులు, ఎక్కడెక్కడో కంపెనీలు తీసుకొని వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సుస్థిర స్థానాన్ని కల్పిస్తున్నారు, ఒక భరోసా కల్పిస్తున్నారు. మేమున్నాం, కంపెనీలు రండి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, కలిసి పని చేద్దాం అనే తత్వంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఇదంతా ఓకే, ఆంధ్రప్రదేశ్కి తల్లి లాంటిది అమరావతి. మరి అమరావతి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మొదటి ఫేజింగ్లో 2029కి కంప్లీట్ చేస్తామన్నారు. ఇది సాధ్యమేనా? అసలు జరుగుద్దా 29కి అమరావతి అనేది మొదటి ఫేజింగ్ కంప్లీట్ అవ్వడం? 100% గవర్నమెంట్ పెద్దలు
మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మాట ఇచ్చారంటే చేసి చూపిస్తారన్నది ప్రతి ఒక్కరికి ఈ ఇండియా లెవెల్లోనే అటువంటి నాయకుడు లేడు, అటువంటి ముఖ్యమంత్రి లేడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు, చేసి సాధిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని పూర్తి చేసి సాధిస్తారని చెప్పి నా నమ్మకం, పూర్తి నమ్మకం నాకు ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మన రీసెంట్గా కంప్లీట్ అయింది, ప్రధానమంత్రి గారి చేతుల మీదకి ఓపెనింగ్ అయింది, ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభివృద్ధి అని అంటే భోగాపురం మీరేం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రంలో అసలు భోగాపురానికి అసలు రెడ్ బస్సు కూడా రాదని చెప్పి గత పాలకులు చెప్పి హేళన చేశారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా ఓపెన్ చేయడం, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒక్కసారి పోయి చూస్తే చాలు ఈ దేశంలో లేని విధంగా ఆ భోగాపురం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి ఎయిర్పోర్ట్లు ఎన్నో కడతారు బాబు గారు. మళ్ళీ 2029లో అధికారంలోకి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావడం ఖాయం. దీనిలో ఏం మార్పు లేదు, ప్రజలు కూటమి వైపు ఉన్నారు. మీకైతే పర్సనల్గా 2 ఏళ్ల ప్రభుత్వం ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పండి, జెన్యున్గా 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన అంటే ఎలా అనిపించింది మీకు? 100% జెన్యున్గా మాట్లాడుతున్నాను నేను ఒక సామాన్యుడిగా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎక్సలెంట్గా ఉంటుంది. పరిపాలనకు ఆయన మార్గదర్శి, దిక్సూచి. ఆయన పరిపాలన ఎట్లుంటుందంటే చిన్న పసిపిల్లలు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే ఆయన పరిపాలన వేరు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయలేని పనిని కూడా మన కుటుంబ ప్రభుత్వం చేసి సాధిస్తుంది. ఈ 2 సంవత్సరాల 4 నెలల్లో ఈ ప్రభుత్వం ఎంతో సాధించి అసలు బ్రహ్మాండమైన పథకాలను విడిచి ముందుకు పోతుంది. మరి ఇంతలా చేస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నారు కదా. మరి అసలు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, పరిపాలనే చేత కావడం లేదు, లా అండ్ ఆర్డర్ అయితే అసలు కంట్రోల్లోనే లేదని వైసీపీ మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అసలు 2 ఏళ్ల ప్రభుత్వం అంటే శూన్యం, నాశనం అన్నట్టు చెప్తున్నారు. వాటి విమర్శలకు మీరేం చెప్తారు? మరి లా అండ్ ఆర్డర్ అంటేనే చంద్రబాబు అంటేనే లా అండ్ ఆర్డర్. ఇది దేశంలో ఎవరని చెప్తారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగల సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ను కరెక్ట్గా వినియోగించగల సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మరి 29లో మేము అధికారంలోకి వస్తాం, పక్కా మళ్ళీ మేము ముఖ్యమంత్రి అవుతాం, మేము అయిన తర్వాత లెక్కలు తెలుస్తామని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు మీరేమంటారు? 29లో ఎవరు అధికారంలోకి వస్తారు? కూటమి నాయకులతో పని లేకుండా మామూలు సామాన్య ప్రజలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా గత పాలనలో ఆయన ఏం సాధించారని చెప్పి 2029లో నేను మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్పుకోవడం జరుగుతున్నది. అది జన్మ జరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 15 సంవత్సరాలు కూటమి పరిపాలన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని నేను నమ్మకం, భరోసాతో ఉన్నాం ప్రజలందరూ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 ఏళ్ళు సుపరిపాలన చేశాను, సంక్షేమం చేశాను, నా పరిపాలన చేయడం ఎవరికి చేత కాలేదు, పరిపాలన అంటే నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. 29 మళ్ళీ నేనే సీఎం అని అంటారు. మీకైతే పర్సనల్గా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 ఏళ్ల పాలన ఎలా అనిపించింది? జెన్యున్గా చెప్పండి. గత 5 ఏళ్ళు కూడా బిక్కుమంటూ బతికిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఎప్పుడు ఏం నిలదీస్తే అతని ప్రాణం తీసేసే స్థాయికి ఎదిగింది వైసీపీ. అట్లా ఆ 5 ఏళ్ళు కూడా స్వామి ఎప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన ముగిస్తుందా అని చెప్పి ప్రజలు కళ్ళు కాయలు కాసేలా చూసినందుకు దేవుడు వరం ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, కూటమి ప్రభుత్వం అఖండమైన మెజారిటీ సీటు సాధించడం, ఈరోజు కూటమి పరిపాలన అద్భుతంగా కొనసాగడం చాలా ఆనందదాయకం. కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు మాకు ఉండాలా, ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలా, ఇంకా పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి తిరిగి రావాలా. మన యువత అందరూ కూడా ఈ విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయి చేరుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒక మాటలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు మీరు? సూపర్, దానికి తిరుగులేదు. డీసీ ఇచ్చారు, చెప్పినట్టు అన్ని పథకాలు ఇస్తున్నారు. ప్రతి పథకం సక్సెస్గా ముందుకు సాగుతూ ఉన్నది. తల్లి వందనం అయితేనేమి అన్నీ కూడా సక్సెస్గా ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మళ్ళీ అదే ప్రభుత్వం ఏర్పాటు కావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటాను.